హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ యూట్యూబ్ ఛానల్. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే వీడియోలో మనం బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో విడుదలైన హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్, హెడ్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్ జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి చూద్దాం. మేల్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ లింక్ అనేది మీకు మే 14వ తారీఖున యాక్టివేట్ అవుతుంది. జూన్ 12వ తారీఖు లోపల మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై అనేది చేసుకోవాలి. వేకెన్సీస్ అనేవి మనకి 25% డిపార్ట్మెంట్ వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. రిమైనింగ్ 75% జాబ్స్ అనేవి అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇందులో మనకి హెడ్ కానిస్టేబుల్ రేడియో ఆపరేటర్ 192, హెడ్ కానిస్టేబుల్ రేడియో మెకానిక్ వచ్చి 493 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. ఇందులో మనకి అన్రిజర్వ్డ్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ ఎస్టీకి రిజర్వేషన్స్ అనేవి ఉన్నాయి. కాకపోతే మనకి రేడియో ఆపరేటర్లో ఓబీసీ, ఎస్టీ ఎస్టీకి వేకెన్సీస్ అనేవి లేవు. మీరు కావాలనుకుంటే అన్రిజర్వ్డ్లో అప్లై చేసుకోవచ్చు, లేదా రేడియో మెకానిక్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ విషయానికి వస్తే ఫస్ట్ ఫేజ్లో మీకు రిటన్ టెస్ట్ అనేది ఉంటుంది. 28 జూలైన కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, అంటే మీకు మినిమం హైట్ వెయిట్ అనేది ఉంటుంది. ఆ హైట్ వెయిట్ చెస్ట్ అనేవి క్యాలిక్యులేట్ చేస్తారు. నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. ఇవి మీకు 9th అక్టోబర్న టెంటివ్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ డిస్క్రిప్టివ్ ఎగ్జామ్ అనేది 24th నవంబర్న. నెక్స్ట్ మీకు 30 జనవరి 2020 అప్రాక్సిమేట్గా మీకు మెడికల్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అప్లై చేసుకోవడానికి మీకు మినిమం ఏజ్ క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ కండిషన్ చూసినట్లయితే మీకు రేడియో ఆపరేటర్కి అప్లై చేసుకోవాలంటే 10th+ ఐటీఐ అనేది ఉండాలి. 2 years ఐటీఐ అనేది ఇక్కడ మెన్షన్ చేసిన కేటగిరీస్లో లైక్ రేడియో అండ్ టెలివిజన్ కానీ, ఎలక్ట్రానిక్స్ కానీ, కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, ఆర్ డేటా ప్రిపరేషన్ అండ్ కంప్యూటర్ సాఫ్ట్వేర్, ఆర్ జనరల్ ఎలక్ట్రానిక్స్, ఆర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. 10th+ 2 years ఐటీఐ ఈ కేటగిరీస్లో ఉంటే కనుక మీరు అప్లై చేసుకోవచ్చు. లేదా ఇంటర్మీడియట్ కానీ లేదా 10+2 ఈక్వల్ కానీ ఉండి మీరు ఆ 10+2లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ చదివి ఉండాలి. అలాగే 60% మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి. సో మీరు 60% మార్కులతో ఇంటర్మీడియట్ అనేది ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ చదివినట్లయితే కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. లేదా 10+ ఐటీఐ ఉన్నా సరే అప్లై చేసుకోవచ్చు. సేమ్ రేడియో మెకానిక్ కూడా అంతే. 10th+ ఐటీఐ 2 years అనేది ఇక్కడ మెన్షన్ చేసిన కేటగిరీస్లో ఉన్నా, లేదా మీకు ఇంటర్మీడియట్ 60%తో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఉన్నా సరే వీటికి అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చి మనకి జనరల్కి 18 నుండి 25 సంవత్సరాల లోపు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళు 18 నుండి 28 సంవత్సరాల లోపు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 18 నుండి 30 సంవత్సరాల లోపు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే మీకు ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది కదా, అందులో మీకు మేల్ క్యాండిడేట్స్కి మినిమం 168 సెంటీమీటర్ హైట్ ఉండాలి. ఫీమేల్కి 157 సెంటీమీటర్ హైట్ ఉండాలి. మేల్ క్యాండిడేట్స్కి చెస్ట్ అనేది 80 సెంటీమీటర్, ఎక్స్పాన్షన్లో 85 అనేది ఉండాలి. అలాగే వెయిట్ అనేది కరస్పాండింగ్ టు ద హైట్ అండ్ ఏజ్ ఎంత ఉండాలో అంత వెయిట్ అనేది మీకు ఉండాలి. ఓకే, అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మీకు 1.6 కిలోమీటర్ రేస్ అనేది 6.5 minutesలో కంప్లీట్ చేయాలి మేల్ క్యాండిడేట్స్. అలాగే లాంగ్ జంప్ 3.65 meters ఇన్ 3 chances, హై జంప్ 1.2 meters ఇన్ 3 chances. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి హైట్ అనేది చెక్ చేస్తారు. అలాగే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో 800 meter రన్నింగ్ రేస్ అనేది 4 minutesలో, 9 feet లాంగ్ జంప్ అనేది 3 chances ఇస్తారు, 3 feet హై జంప్ అనేది 3 chances అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్లో ఏ డాక్యుమెంట్స్ కావాలనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, ఒకసారి చూసుకోండి. ఓకే, ఇది మనకి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనేవి మీకు పీడిఎఫ్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అప్లై చేయాలనుకుంటే కనుక స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా క్లియర్గా A to Z అన్ని డీటెయిల్స్ చదువుకుని క్లియర్ అయితే తర్వాత అప్లై అనేది చేసుకోండి. ఓకే, సో ఇది మనకి నోటిఫికేషన్ వివరాలు అనేవి. సో మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలి అంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.